జనసేన విచారణ కమిటీ ముందు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ హాజరయ్యారు. ముక్కవారిపల్లిలోని తన ఇంటి నుంచి నేరుగా రైల్వే కోడూరు శివారులోని హోటల్కి వచ్చారు అరవ శ్రీధర్. అంతా ఆయన వివరాలు సేకరిస్తున్నారు కమిటీ సభ్యులు. మహిళ ఆరోపణలతో గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు అరవ శ్రీధర్. పార్టీ ఆదేశంతో విచారణ కమిటీ ముందుకు వచ్చారు. విచారణ జరుగుతున్న హోటల్ ముందు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవడు చేసిన మనవాడైనా తనవాడైనా సంపూర్ణ విచారణ జరిపి శిక్షించేటటువంటి నాయకుడు మాకున్నందుకు గర్వకారణంగా ఉంది. ఈరోజు ఆ కమిటీ వస్తుంది. ఆ కమిటీ ముందు మా నాయకులు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, అవసరమైతే ఆమెకు కూడా ఇన్ఫామ్ చేసాం వాళ్ళ లాయర్కు, మా వేరే లాయర్ ద్వారా వాళ్ళైనా వచ్చి వాళ్ళ అభిప్రాయం తెలుపుకోమని చెప్తున్నాం. ఎవరిది తప్పో కమిటీ నిర్ణయిస్తుంది. అల్టిమేట్గా దీన్ని తేల్చాల్సింది ఏది? చట్టం, కోర్టులో లీగల్గా పోతానంటున్నాడు అరవ శ్రీధర్ గారు. చట్లో తేల్చుకుంటాం ఎవరు మోసం చేసినారు. రైట్, అరవ శ్రీధర్ విచారణకు హాజరయ్యారు. ఇన్ని రోజులు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ప్రతిరోజు ఒక వీడియో విడుదల చేస్తూ మహిళ సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో జనసేన యాక్షన్ తీసుకోబోతోంది. విచారణ తర్వాత త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. వారి ముందు అరవ శ్రీధర్ తన వాదన వినిపించబోతున్నారు. మా ప్రతినిధి కార్తీక్ జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కార్తీక్, ఏంటి అరవ శ్రీధర్ వాదన ఏ విధంగా ఉండబోతోంది? ఏ కోణాల్లో విచారించబోతోంది కమిటీ? అంటే ఖచ్చితంగా గత 10 రోజులుగా కూడా అజ్ఞాతంలో ఉన్నటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క కమిటీ ముందు కూడా కమిటీ ముందు కూడా హాజరవడం కూడా జరిగింది. ఈ కమిటీలో ముగ్గురు ఏదైతే వ్యక్తులను కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తులను కూడా జనసేన పార్టీ ఎంపిక చేయడం కూడా జరిగింది. ఆ కమిటీ ప్రస్తుతం రైల్వే కోడూరుకు చేరుకుని ఆ కమిటీ ముందుకు హాజరైనటువంటి అరవ శ్రీధర్ ను కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొద్ది రోజులుగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందనేటువంటి దాని మీద కూడా ఏదైతే బాధితురాలుగా ఉన్నటువంటి మహిళ పలు రకాల వీడియోలను కూడా విడుదల చేస్తూ ఉందని చెప్పుకోవాలి. చాలా వాటిల్లో కూడా న్యూడ్ కాల్స్ తో పాటు ఇతరంగా ఏకంగా అసెంబ్లీలో ఉన్నట్టుగా కూడా మాట్లాడినటువంటి వీడియోలు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఏదైతే చాటింగ్ వివరాలు కావచ్చు వాటన్నిటిని కూడా విడుదల చేస్తూ ఉంది. అయితే వీటన్నిటిని కూడా తిప్పికొట్టేటువంటి ప్రయత్నం కూడా అరవ శ్రీధర్ తో పాటు అరవ శ్రీధర్ కి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు కూడా అందరూ కూడా గట్టిగానే చెప్తున్నటువంటి మాట. ఇదంతా కూడా హనీ ట్రాప్ పరంగా జరిగింది. ఆమె మమ్మల్ని మోసం చేస్తుంది, హనీ ట్రాప్ జరిగింది, దాదాపు 25 కోట్ల రూపాయలు కూడా మమ్మల్ని డిమాండ్ చేసింది, సివిల్స్ కు ప్రిపేర్ అయ్యానని చెప్పి ఏదైతే అరవ శ్రీధర్ కు దగ్గర అయ్యిందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా త్రిసభ్య కమిటీ ముందు హాజరైనటువంటి అరవ శ్రీధర్ తన వస్తున్నటువంటి ఆధారాలన్నింటినీ కూడా సమర్పించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎప్పుడు తనకు పరిచయం అయింది, ఏ విధంగా పరిచయం అయింది, అసలు ఏం జరిగింది అనే అన్నిటి వివరాలను కూడా తాను త్రిసభ్య కమిటీ ముందే ఉంచుతాను, దాని తర్వాత ఏదైతే పార్టీ ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కూడా అరవ శ్రీధర్ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మొదలయ్యాక తొలిగా అది ఫేక్ వీడియో అంటూ కూడా మాట్లాడినటువంటి అరవ శ్రీధర్ దాదాపు 10 రోజుల వరకు కూడా ఇప్పటి వరకు కూడా అజ్ఞాతంలోనే ఉండిపోయారు. నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ తో జరిగినటువంటి సమావేశంలో కూడా అరవ శ్రీధర్ హాజరు కానటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో గంట క్రితం కూడా ఈ యొక్క కమిటీ ముందు హాజరయ్యారు. తన వాదనను అయితే అరవ శ్రీధర్ చెబుతున్నటువంటి మాట. అయితే అరవ శ్రీధర్ చెప్తున్నటువంటి ఆధారాలతో పాటు చెప్తున్నటువంటి వివరణకు ఏ విధంగా కమిటీ స్వీకరిస్తుంది, ఆధారాలను ఎలా పరిశీలిస్తుంది, దాని తర్వాత నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. చక్రి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్. అరవ శ్రీధర్ విచారణ కమిటీ ముందు హాజరు కాబోతున్నారు. రైల్వే కోడూరుకి జనసేన ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ హాజరైంది. గత 10-15 రోజులుగా అరవ శ్రీధర్ అజ్ఞాతంలో ఉన్నారు. ప్రతిరోజు ఒక వీడియో విడుదల చేస్తూ ఆఖరికి అసెంబ్లీలో కూడా తనతో వీడియో కాల్ మాట్లాడారంటూ ఒక వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించింది మహిళకు సంబంధించిన వర్షన్ ఇన్ని రోజులు బయట ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు అరవ శ్రీధర్ తన వాదన వినిపించబోతున్నారు. అరవ శ్రీధర్ ఏం చెప్తారు విచారణ కమిటీ ముందు తన దగ్గర ఏ విధమైనటువంటి ఆధారాలను ఆయన ముందు పెడతారనేది కూడా ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. అరవ శ్రీధర్ని ట్రాప్ చేశారు, హనీ ట్రాప్గా దీన్ని ఆయన అనుచరులు, ఆయన సపోర్టర్స్ అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి దానికి సపోర్టింగ్గా ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా, లేదంటే మహిళకు పాజిటివ్గా ఈ విచారణ కమిటీ ముందు ఆధారాలు వెళ్తాయా అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. విచారణ కమిటీ ముందు అరవ శ్రీధర్ ఏ విధమైనటువంటి వాదన వినిపించబోతున్నాయి. ఇన్ని రోజులు మహిళా బాధితురాలుగా తనకు సంబంధించినటువంటి వీడియోలు, తనకు సంబంధించిన వాదన వినిపించింది అరవ శ్రీధర్. ఒకసారి ఈ వీడియోలన్నీ కూడా డీప్ ఫేక్ వీడియోస్, తనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఈ విధమైనటువంటి బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారంటూ అరవ శ్రీధర్ వాదన వినిపించారు. మరి దానికే కట్టుబడి ఉంటారా? వీడియోలు ఫేక్ వీడియోలు అనేవి చెప్తారా, లేదంటే
ఆ వీడియోలకి తనకి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తారా, ఎందుకు ఆ వీడియోలు తీయాల్సి వచ్చింది, అలాగే చాటింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఆ మహిళతో తనకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, వేధింపులకు గురైందా అమ్మాయి, లేదంటే ఇష్టపూర్వకంగా అతనితో ఉందా, ఇద్దరి మధ్య వ్యవహారమా, లేదంటే ఇది పొలిటికల్ ట్రాప్ అనేది ఏ విధమైనటువంటి వాదన ఆయన వినిపిస్తారనేది ప్రస్తుతం త్రిసభ్య కమిటీ ముందు. నెక్స్ట్ ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. హరవ శ్రీధర్ తప్పు చేశారని తేలితే కనుక జనసేన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది, కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మరి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది త్రిసభ్య కమిటీ ముందు ఆయన ఇచ్చేటటువంటి వివరణ, ఆయన పెట్టేటటువంటి ప్రూఫ్స్ను బట్టి జనసేన త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నివేదికను అధిష్టానానికి ఇవ్వడం, ఆ తర్వాత హరవ శ్రీధర్ మీద నిర్ణయాలు, చర్యలు ఉంటాయి. సో ఈరోజు కమిటీ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం ఒక హోటల్లో ఆ విచారణ జరుగుతుంది. హోటల్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.